గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అన్నీ ఒక్కొక్కటి చెప్తుంటాను, అది వినండి. దాన్ని పాటించండి. అద్భుతమైన జీవితానికి కావలసిన భరోసా మన క్యూసీసీ వల్ల దొరుకుతుంది. జాగ్రత్తగా వినండి. రాత్రి నేను మాట్లాడాను, అంతకుముందు మాట్లాడాను. ఇవన్నీ క్యూసీసీ గురించి. డీ కాయిన్ గురించి ఇప్పుడు మాట్లాడవద్దు, ఎందుకంటే డిసెంబర్లో అది. మరి క్యూసీసీ ఇంత మీకు బాగా నచ్చినట్లయితే డీ కాయిన్ని మీరు ఎస్టిమేట్ చేయలేరు. దాంట్లో జరగాల్సిందంతా జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. జాగ్రత్తగా అది ఉండండి. జాగ్రత్తగా అందరూ డీ కాయిన్ స్వాప్ని వేగంగా చేసుకోండి. 18వ తారీఖు మన కాయిన్ లాంచ్ అయిపోయిన వెంటనే ఆగిపోయేలాగా నేను పెట్టేసిన ఆల్రెడీ 1:6కి వెళ్తుంది. అది క్యూ లైఫ్లో అయినా కిబో అకౌంట్లో అయినా 1:6కి వెళ్ళిపోద్ది అది. ఇక దీంట్లో మార్పులు ఏం లేవు. కేవలం మన కాయిన్ లాంచింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ సందర్భంగా వీళ్ళందరినీ హ్యాపీ మూడ్లోనే ఉంచాలి తప్ప తగ్గింది అనేది ఆలోచన రాకూడదు. కాబట్టి నేను దాన్ని 18 తర్వాత ఆటోమేటిక్గా అల్టిమేట్గా ఆగిపోయేలాగా 1:6 వచ్చేలా చేసి పెట్టేశాను. ఇక రెండవది ఆల్రెడీ 210 చేసి క్యూ లైఫ్లో కానీ 95 చేసి మాల్దీవ్స్లో కానీ విన్ అయిన వాళ్ళకి రేపు మీకు ఆ ఫండ్ పడిపోద్ది, మీ అకౌంట్లో పడిపోద్ది. దానికి ఏర్పాటు చేశాను, దానికి స్టాఫ్ని పెట్టాను, వాళ్ళందరూ మీకు వేసేస్తారు. 15,000 రూపాయలు ఫండ్ పడుతుంది. అలాగే ఆ ఫండ్ని మీరు ఒక్కొక్కరు ఆ 15,000 వాడియండి. ఎవరైతే చక్కగా వాడతారో వాళ్ళకి మళ్ళీ నేను 15 ఇస్తాను. ఎవరైతే కరెక్ట్గా వాడారో వాళ్ళకి నేను మళ్ళీ అదే ఫండ్ మళ్ళీ రిపీట్ చేస్తాను. సేమ్ ఫండ్ మళ్ళీ ఎక్స్చేంజ్ మనకు క్యూసీస్ కాయిన్ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తాను. అంటే ఎవరైతే దాన్ని కరెక్ట్గా ఖర్చు పెట్టారో. ఎందుకంటే మీరు ఆ ఫండ్ని 3 శిబిరాలకి తగ్గకుండా మీరు ఖర్చు పెట్టడం వల్ల మన కిబో కమ్యూనిటీ మొత్తానికి మేలు జరుగుతుంది. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ కొనుక్కుంటారు, వాళ్ళకి అత్యున్నతమైన లాభాలు వస్తాయి. ఎందుకంటే 1,20,000 రూపాయలు మీ కాయిన్కి మనం లిక్విడిటీ పెట్టి 651 రూపాయలకి మీకు అందిస్తున్నామంటే ఖచ్చితంగా నా కమ్యూనిటీ కోసం, నా తాలూకు కుటుంబం కోసం ఇదంతా చేస్తున్నాను. ఆ తర్వాత ఇతరులందరూ వచ్చేస్తారు. ముందు నా కుటుంబం బాగుపడే ఉద్దేశంతో చేస్తున్నాను. అయితే దీని తర్వాత ప్రతి ఒక్కరి కిబో అకౌంట్లో కూడా ఒక కాయిన్ ఉంది. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక కాయిన్ ఉంది. అంటే నేను 2,20,000 రూపాయలకి నేను లిస్ట్ చేస్తున్నానంటే మీ ప్రతి ఒక్కరికి 1,20,000 రూపాయలు నేను ఇచ్చాను. దాని అర్థం అది. దానికి నేను డబ్బులు తీసుకోలేదు. అంటే మీకు ఒక క్యూసీసీ కాయిన్ మీకు మెయిల్ పెట్టుకుంటే వస్తుంది. జస్ట్ మెయిల్ పెడితే వస్తుంది. 1,20,000 రూపాయలు విలువైన కాయిన్ని మీకు గిఫ్ట్గా నేను ఇచ్చాను, మైనింగ్ కాయిన్. అంటే నా కుటుంబం అందరికీ అద్భుతమైన మేలు జరుగుతుంది. అలాగే క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక క్యూసీసీ కాయిన్, ఒక డీ కాయిన్ వాళ్ళకి ఇచ్చాను. ఇక్కడ కూడా క్యూసీసీ ఉన్నది. అంటే వీళ్ళకి కూడా 1,20,000 రూపాయలు మనం వాళ్ళకి ఇచ్చాం. ఇక మూడవది, ఎక్స్చేంజ్లో ఒక్కొక్కరు 1 కాయిన్, 10 కాయిన్, 100 కాయిన్, 1000 కాయిన్స్ సంపాదించారు. అంటే వాళ్ళని మనం ఎస్టిమేట్ చేయలేం. 100 కాయిన్స్ ఉన్నాయంటే ₹1,00,00,000 దాటి 1,20,00,000 ఉన్నట్టు. 80 కాయిన్స్ ఉన్నాయంటే ₹1,00,00,000 ఉన్నట్టు. ₹1,00,00,000 ఇచ్చాను. మరి మైనింగ్లో వచ్చింది. ఒక్కొక్కరు మరి 1000, 2,000, 5,000, 6,000, 10,000 కాయిన్స్ కూడా ఉన్నాయి. అద్భుతమైన మైనింగ్ చేశారు. అది రేపు తర్వాత నుంచి దాని విలువ ఏంటో తెలుస్తుంది. అలాగే దాని తాలూకా మైనింగ్ అనేది ఇంకా మన కేవైసీతో కలిపి వస్తుంది నెక్స్ట్. ఇప్పటి వరకు మన కుటుంబం అంతా చేసుకోవాలనుకున్నాను, చక్కగా చేశారు. వాళ్ళందరికీ మంచి మైనింగ్ వచ్చింది. మరి ఒక 5,000 కాయిన్స్ ఉన్నాయంటే ఆయన ఆస్తి ఎంత? 1,20,000 రూపాయలకి ఇక్కడ పెట్టాను నేను. ఆయన ఆస్తి ఎంత? 5,000 కాయిన్స్ అంటే ఒక 50 కోట్ల నుంచి ప్రతి నెల కూడా వాళ్ళకి జ్యూస్ లాగా అలా వస్తుంటుంది.
50 కోట్లు ఇంట్రెస్ట్గా అనుకున్నా సరే అడిగి చూసేలాగా వస్తుంది. క్రిప్టో కరెన్సీలో ఉన్నటువంటి మహత్తరమైన ఉపయోగం ఇదే. అందువల్ల బిట్ కాయిన్ ఈరోజు 1,25,00,000కి వెళ్ళిందంటే కారణం అదే. అందులో ఉన్న మ్యాజిక్ అదే. మనం ఏ ఇంట్రెస్ట్కి ఏ వ్యాపారం చేసి ఏది చేసినా సరే దాన్ని రీచ్ అవ్వలేం, దాన్ని మ్యాచ్ చేయలేం. ఈ క్రిప్టో కరెన్సీకి సమాంతరమైన వ్యాపారం మరొకటి చేయలేం. అందువల్లే బిల్ గేట్స్ లేదా ఎలన్ మాస్క్ వీళ్ళే కాకుండా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా క్రిప్టోనే దాన్నే ప్రోత్సహిస్తున్నాడు. అంటే ప్రతి దేశం దాన్ని ప్రోత్సహిస్తుంది. కారణం దీంట్లో వచ్చినంత ప్రాఫిట్ మరో దాంట్లో రాదు. దాన్ని కరెక్ట్గా కానీ దాన్ని మనం విడుదల చేస్తే దానికి ఉన్నంత భరోసా కూడా ఇంకో దానికి రాదు. ఇంతవరకు ప్రపంచంలోని ఎవరు వాడిన ఒక కొత్త సిస్టమ్ వాడుతున్నాను నేను. అది ఎక్స్చేంజ్లో కూడా నేను వాడే సిస్టంలో ఎక్స్చేంజ్ ఒకటి కూడా లేదు. మనదొక్కటే ఉన్నది. అంత గొప్ప స్ట్రాటజీతో వెళ్తున్నాను. ఎందుకంటే మనం నెంబర్ 1 కావాలి. మన కాయిన్ అందరికంటే ముందు ఉండాలి. అంటే నా కుటుంబంలో ఉన్న అందరూ లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది. లక్షాధికారులు అయితే అయిపోయినట్టే. ఒక్కొక్క కాయిన్ ఇచ్చాను అందరికి. 1,00,000 దాటే ఉన్నది. నేను క్యూసీసీ గురించి మాట్లాడుతున్నాను. డీ కాయిన్ గురించి ఇప్పుడు మాట్లాడను. డీ కాయిన్ గురించి అది మన ఊహకు కూడా అందదు. అద్భుతం అది. ముందు మనం క్యూసీసీ గురించి మాట్లాడదాం. క్యూసీసీ కాయిన్ రేపు ఒక్క చిన్న మొక్క కొనుక్కున్న అదృష్టవంతులే. ₹3 కూడా దొరుకుతుంది. ₹3 కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ శిబిరాలు ఏవైతే ఉన్నాయో దానికి మీకు ఫండ్ వేస్తున్నాను. మీరు గెలుచుకున్నారు. ఆ ఫండ్ మీకు వేసేస్తున్నాను. అయితే దాన్ని మీ కిందని ఇప్పుడు క్యూ లైఫ్ అనుకుందాం. క్యూ లైఫ్లో మీరు ముగ్గురు విన్ అయితేనే కానీ 240 రాలేదు. ఆ ముగ్గురి చేత ఆ శిబిరం పెట్టించండి. అలాగే మన మాల్దీవులోనైతే ఇద్దరు 3 పాతికలు 95 రావాలంటే 3 పాతికలు రావాలి ఇక్కడ కూడా. అంటే మరో ముగ్గురు. ఈ ముగ్గురికి కూడా ఆ శిబిరాలు పెట్టించండి. 3 5లు 15. జాగ్రత్తగా ఉండండి. 3 5లు 15. అయితే ఈ ఈ శిబిరంలో కూర్చున్న వాళ్ళు మనకి ఇవ్వవాళ్ళే కాకుండా అంటే ఇప్పుడు ఈ ఐఎస్డిటి కానీ ఇదైనా కొన్నోళ్ళే కాకుండా అవుట్ ట్రేడర్స్ ఎవరైనా ఉన్నా సరే అందులో పిలండి. వాళ్ళు ఇన్వైట్ చేయండి. ఆ శిబిరాల్లో పెట్టండి. కొంతమంది అయితే పూర్తిగా ట్రేడర్స్కే శిబిరాలు పెడుతున్నారు. కాబట్టి దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనోళ్ళు మీకు కాల్ చేస్తారు. అదంతా మీరు డ్రెస్కి సంబంధించి అర్జెంటుగా ఇవ్వండి. రేపటిలోగా ఎవరైతే విన్ అయిన వాళ్ళు డ్రెస్కి ఇవ్వరో వాళ్ళకి ఆ డ్రెస్సు ఇవ్వడం జరగదు. వాళ్ళని మీటింగ్కి కూడా ఇన్వైట్ చేయడం జరగదు. గుర్తుపెట్టుకోండి. రేపటిలోగా మీ తాలూకు కొలతలన్నీ ఇంకో 10 మంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చేయండి. ఇప్పుడు నేను ఒక లిస్ట్ రిలీజ్ చేస్తాను. వీళ్ళు ఇమ్మీడియట్‌గా మీరు ఇచ్చేయండి. థ్యాంక్ యూ. నేను ఇంకెక్కువ మాట్లాడకూడదు. మనం చేసుకెళ్ళిపోతాం. జస్ట్ 1 వీక్‌లో అద్భుతాన్ని చూడబోతున్నాం. వెల్కమ్ డాడీస్. దీని తర్వాత నేను ముందే చెప్పాను. ఈ వాయిస్‌లు గాని ఇవేమీ ఉండవు. కాయిన్ డెవలప్‌మెంట్ తప్ప నాకు ఇంకేమీ ఉండదు. క్రిప్టో కరెన్సీని 100% క్రిప్టో కరెన్సీగానే చాలామందిలో తీసుకెళ్తున్నాం మనం. థ్యాంక్ యూ.